అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ వారు కారణాలు సింపుల్ గా రెండు ముక్కల్లో చెప్తా జాగ్రత్తగా వినండి. 1979లో అమెరికాకి ఫ్రెండ్లీగా ఉన్న ఇరాన్ షాను ఇస్లామిక్ విప్లవంతో తరిమేసి ఖొమేనీ నాయకత్వంలోకి వచ్చాడు. తరిమేసిన షాకు అమెరికా ఆశ్రయం ఇచ్చింది. దీంతో కోపగించుకున్న ఇరాన్ విద్యార్థులు 52 మంది అమెరికన్లను 444 రోజులు బందీగా పెట్టారు. అప్పటి నుండి రెండు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. 1980లో ఇరాక్ అధ్యక్షుడు సద్దాం ఇరాన్ పై యుద్ధం మొదలుపెట్టాడు. వెనుక నుండి అమెరికా సహాయం చేసింది. లక్షల మంది చనిపోయారు. దీంతో ఇరాన్ ప్రజల్లో అమెరికాపై మరింత ద్వేషం పెరిగింది. ఇది ఒక పక్క ఉంటూనే మరోవైపు ఇజ్రాయెల్ ను ఇరాన్ ఒక దేశంగా కూడా గుర్తించడం మానేసింది. ఎందుకంటే మతం ఒక కారణమైతే పాలస్తీనాను ఆక్రమించడం మరో కారణం. సో దీని కారణంగా హమాస్, హెజ్బుల్లా లాంటి టెర్రర్ గ్రూపులకు డబ్బులు, ఆయుధాలు ఇస్తూ ఇజ్రాయెల్ పై అటాక్స్ చేయిస్తూ వచ్చింది. అండ్ అదే కాకుండా 2000లో అణు కార్యక్రమం చేయడం మొదలు పెట్టింది. దీన్ని అమెరికా ఆపాలని చూస్తుంది. ఎందుకంటే ఇరాన్ లాంటి దేశాల దగ్గర అణువాయుధాలుంటే ప్రపంచానికే ప్రమాదమని. అండ్ దీన్ని బేస్ చేసుకుని మిడిల్ ఈస్ట్ లో కూడా చాలా దేశాలు వాళ్లకు కూడా అణువాయుధాలు కావాలని అడుగుతారు. దీనివల్ల అమెరికా పెత్తనం మిడిల్ ఈస్ట్ లో ఎండ్ అయిపోతుంది. అందుకనే అమెరికా ఇరాన్ మీద ఆంక్షలు పెట్టింది. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. అయినా సరే ఇరాన్ అణువాయుధాలు తయారు చేయడం ఆపలేదు. అసలు అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ పరిస్థితి ఎలా ఉందంటే మతం, చమురు, అధికారం, పాలస్తీనా బాధ ఇవన్నీ కలిపి 1979 నుండి ఇప్పటి వరకు నిప్పు రాజుకునే ఉంది. ఇప్పుడు ఈ నిప్పు మంటగా పెద్దదవుతుంది. సో ఇది అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ సింపుల్ వార్ స్టోరీ. ఈ విషయంలో మీరేమంటారో కామెంట్ చేయండి. జై హింద్.